SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అరే రంగా నీకోసమే చూస్తున్నాను రా. ఈ బుర్రలో కొరమేలాంటి మాయం చాలా వచ్చాడు పెరిచిందిరా. ఏమిటో అది? ₹40. ఒక ₹1000 కనుకుంటే చక్కని సారా కొట్టెట్టొచ్చురా. సారా కొట్టెట్టి కడుపులో సా కదలకుండా తాగుతూ తూలుతూ డబ్బు సంపాదించవచ్చురా. ఎంత కావాలన్నా? ఎయ్యి ఏసా రంగా 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 ₹40. మందు కొట్టి చెడిపోయినాడు కానీ మందు కొట్టి చెడిపోయినాడు లేడురా. అంతే నా మాటలు సెవిటెక్క. ఈ గొప్ప ఐడియా ₹40 ఎవరు కూడా అమ్మేస్తాను. ఆ తర్వాత పిసుకుని ఎడుతుకని రే పొలిగా ఓ ₹40 ఉన్నాయట్రా. రే పొలిగా 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 మా ఊరి అందగోడమ్మ నువ్వు తొడుకున్నావంటే ఇంత ఖరీదైన బట్టలు నీకు ఎక్కడ రంగా? ఎక్కడివో నీకెందుకు విప్పుతావు లేదా? ఈ బట్టలు వేసుకుంటే నేను దొరకాలమ్మనగలేను. అయ్యా కోతికి చొక్కాలాగా వేసినట్టుంది. నలిగిపోతుంది విప్పవే. నువ్వు తొడుకున్నావంటే దాని నిండా సెంటు పూస్తే గానీ ముట్టుకోవడానికి వీలుండదు. విప్పు. ఏం చేసుకుంటావు చేసుకో. ఉండు బాబు ఇచ్చేస్తా. ముద్దు ముచ్చటాలేదు తీసుకురా. ఏదో సరదాగా తొడుకుంటే గోల వేదవకాల తీసుకురా. ఇస్తానుగా అటు తిరుగు. ఎందుకు అంటే చూస్తావా ఇప్పుడు? తిరిగినా చూడకూడదా ఇప్పుడు? అలాగే ఉండు. ఏందా ప్యాంటు డాక్టర్ శేఖర్ MD. నమస్తే. థ్యాంక్ యూ. ఏం లేదు అనండి. సిస్టర్, ఎనీ మోర్ పేషెంట్స్? నో డాక్టర్. ఓకే, నేను ఇంటికి వెళ్తాను. అవసరమైతే ఫోన్ చేయండి. మంచి సకునం. దట్స్ ఆల్. ఏమన్నా మర్చిపోయారా? రూమ్ లో కాస్త పనుంది, అందుకే. రూమ్ లో పనని వార్డుకి వెళ్తున్నారేంటి? బాయ్ 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 బాయ్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను సార్? ఏం చేశాను చెప్పనా? చెప్పనా? ఎందుకు నా రూమ్ తుడవలేదు? తుడిచాను సార్. ఉదయం రాగానే మీ రూమే తుడిచాను సార్. అబద్ధం చెప్పకూడదు.
అబద్ధమా? అమ్మ బాబోయ్, అమ్మ సాక్షి, దేవుడు సాక్షి, నేను అబద్ధం అను సార్. అయితే నా రూమ్ తీసుకెళ్ళి చూపించు. దయచేయండి సార్, చూపిస్తాను రండి సార్. ఏమిటిది? రేస్ బుక్ సార్. జాక్ పాట్ ఏ అంకెల మీద వేసావు? 6, 7, 8, 2, 1 సార్. నీ మొహం దిబ్బైపోతావు. 6, 3, 4, 5, 6 వే. రాకపోతే నన్ను అడుగు. థ్యాంక్ యూ సార్. ఏమిటది? 6, 3, 4, 5, 6 సార్. జాక్ పాట్ నంబర్. వాట్? ఎస్, మన డాక్టర్ గారే చెప్పారు. విన్నింగ్ విన్నింగ్. మన డాక్టర్ గారి బిహేవియర్ రోజు రోజుకి వింతగా మారిపోతుంది. అవును డాక్టర్, నాకు అది ఆశ్చర్యంగా ఉంది. ఒరే రంగా రంగా, నమస్కారం డాక్టర్ గారు. బాగున్నారా డాక్టర్ గారు? ఏం లేదు డాక్టర్ గారు, ఒక వారం రోజుల నుంచి వాంతులు అవుతున్నాయి. ఏం తిన్నా అరగటం లేదు. ఏమిటో తెలియలేదు, కడుపులో మరి ఏదేదో తిప్పేస్తా ఉంది డాక్టర్ గారు. తెచ్చిరా? బాగుండడం ఏంటి డాక్టర్ గారు, బాధగా ఉంటేను. అసలు ఈ వాంతుల సంగతి ఏమిటో ముందు తెలిసేయండి. వాంతులు అంటే డోకులు. ఏమిటి డాక్టర్? చెప్పండి డాక్టర్, నిజంగానా? ఎన్నో నెల డాక్టర్? 3వ నెల? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. 10 ఏళ్ల తర్వాత ఈ వార్త మా వారు వింటే ఎంత మురిసిపోతారో చెప్పలేదు. వెంటనే మందులకు రాసివ్వండి డాక్టర్ గారు. తలుపు పడిసం తలనొప్పికి ఇప్పుడు ఒకేసారిగా ఒకే ఉపశమనం. యాక్షన్ 500. వస్తాను డాక్టర్ గారు, వస్తాను. ఈ కంగారులో మర్చిపోయాను ఈ ఫీజు. అదే డాక్టర్ గారు, ఎప్పుడు ఇచ్చే 50 రూపీస్గా తీసుకోండి. వస్తాను. డాక్టర్, అది కూడా ఇస్తారా? మొత్తం బ్యాంక్ బ్యాంక్ ఎందుకు దండగా, నేనే ఉంచుకుంటాను. నీ దగ్గర డబ్బేది? రామారావు గారు. రామారావు ఏమిటండి? కృష్ణాని. నాకు తెలుసులేండి, సినిమాలో కృష్ణుడు వేషాలు ఎన్టీ రామారావు వేస్తాడని జోక్ కదలాను. ఎలా ఉంది? బాగుంది. పేపర్ చూసారా? కాలం మారిపోయిందండి. ఎక్కడ చూసినా దొంగ విధాలు తయారవుతున్నారండి. మరే దొంగలు, కానీ వాళ్ళని వెధవలు ఎందుకులేండి, పాపం దొంగలు అందాం చాలు. ఈ వార్త చూసారా? రైస్ మిల్లు కోదండరావు గారి అబ్బాయిని ఎవరో బ్లాక్ బర్డ్స్ట 3 ఏళ్ల వాడిని ఎత్తుకుపోయి 25,000 ఇవ్వకపోతే పిల్లాన్ని చంపేస్తానని బెదిరించారట. అమ్మమ్మ, అంత తేలిగ్గా తీసేయకూడదండి.
వాళ్ళని పట్టుకుని కరెంటు స్తంభాన్ని కట్టేసి కాల్చి మారేయాల్సిందే. ఎందుకు మీరు వచ్చింది ఎందుకు? పొద్దున్న నుంచి పార్సినతో తస్తున్నానండి. మీరు గంధం అరగతీసి రాసుకోండి, తగ్గిపోతుంది. బాగుంది. ఎండి డాక్టర్ గారు ప్రకృతి వైద్యం మొదలెట్టారన్నమాట. ఏదంటే బిడ్డ రాసిద్దరు. మీరు లోపలికి వెళ్ళండి, నా అసిస్టెంట్ డాక్టర్ ఉన్నారు, రాసిస్తారు. ఫీజు మాత్రం ఇక్కడ ఇవ్వండి.